అందరికీ నమస్తే. బెట్టింగ్ మహమ్మారికి ఇద్దరు యువకుల బలి. ఈ బెట్టింగ్లు పాడైపోను, 2 రోజులకు కోనాడు, రోజుకోనాడు వస్తూనే ఉంటాయి. కానీ గతగాలు ఆడుతూనే ఉంటారు, చచ్చిపోతూనే ఉంటారు. మరి ఏమెక్కడికి ఆడతారు? ఆడకుర్రో నాయన అని నెత్తి నోరు మొత్తుకున్నా కానీ ఇసిపెట్టే కాలం అయితే లేదు. బెట్టింగ్ మహమ్మారికి ఇద్దరు యువకుల బలి. అప్పుల ఊపిలో చిక్కుకొని బలన్మరణాలు. నిజామాబాద్ యాదాద్రి జిల్లా ఘటన. యాదాద్రి జిల్లా అంటే మా దగ్గరనే. ఇది సూదా పెట్టేట్టుందో ముచ్చట. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన ఆశతోటి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలైన ఇద్దరు యువకులు లక్షలాది రూపాయలు ఓడగొట్టుకొని నష్టపోయి అప్పుల ఊపిలో చిక్కుపోయారు. చివరకు అప్పులు తీర్చాలంటే ఏ మార్గం లేక సావే మార్గం అనుకొని చచ్చిపోయారట. గిట్ట పాడైతే ఈ అయ్యమ్మ మరి ఇందుకోసమే కానొస్తుంది పొరగాలని. ఉత్త పుణ్యానికి అనిల్ అంట, పొరగాని పేరు పవన్ కుమార్ అంట. మరి ఏమెక్కడికి చేసిరా మరి మీరు ఆన్లైన్లో ఏం పని పోయిరు? ఎవరు? నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి అంట. ఇందల్వాయి మండలం నల్లపల్లి గ్రామానికి చెందిన అనిల్ 25 సంవత్సరాలు ఆన్లైన్లో బెట్టింగ్ ఉచ్చులో పడి 15 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఈయన పెట్టుబడి పెట్టి మరి ఎన్ని రూపాయలు రావచ్చు ఈయనకు? ఈయననేమో 15 లక్షల రూపాయలు ఏమో ఆయన పెట్టినట్ట. ఈ సౌడుపల్లి ఆయన ఎన్ని రూపాయలు పెట్టి సౌడుపల్లి మండలం తంగడపల్లి. పాడైపోను తంగడపల్లి నానుల మా ఊరి దగ్గరనే ఈ తంగడపల్లి. తంగడపల్లి గ్రామానికి చెందిన బాలగోని పవన్ కుమార్ 27 సంవత్సరాలు అదే తరహాలో తనువు సాధించాడు. స్థానికంగా పశువుల దానా దుకాణంలో నిర్వహించే పవన్ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. గతంలో ఒకసారి తండ్రి మందలించిన మళ్ళీ అదే వ్యసనానికి ఆన్లైన్లోనే భారీగా అప్పులు చేసి ఈ ఆన్లైన్ పాడైపోరు. గతగాళ్ళు నిజంగా ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా మీకేమన్నా? ఆన్లైన్ పాడైపోను వేసినట్టే చేస్తారా నాయన ఆట. అది ఎన్నోసారి చెప్పిన నేను. ఇగో ఆన్లైన్లో పత్తలాడుతూ ఉంటారు. ఆన్లైన్లో ఒక పత్తలాట అని కాదు, ఆన్లైన్లో 12 రకాల ఆటలు ఉంటాయి. వచ్చినట్టే వస్తుంది, అది రాదు. నువ్వు 100 రూపాయలు పెట్టావనుకో, ఆడంగీడంగా పొందాక 1000 రూపాయలు వస్తాయి. ఓనాడు 1000 పెట్టినావనుకో 10,000 వస్తాయి. విత్డ్రా చేసే టైం వరకు అవి కూడా విక్తాయి, కానీ 10,000 వస్తాయి. ఒకనాడు 10,000 కనుక చేసినావనుకో ఇక పోతుంటే ఈ పైసలు నా సామిరంగా 4 జోకర్లు పడతాయి. ఇలా మీరు నమ్మకపోయి నేను ఆల్రెడీ లైవ్లో చూసిన. నేను 4 కాదు 5 జోకర్లు పడతాయి. 5 జోకర్లు పడతాయి కానీ అసలు ఉండదు. అసలు అంటే ఏంది? ఒరిజినల్ కావాలి, అది ఉండదు. ఇక ఈయన వస్తుంది, ఇక 5 పడే నాకు వస్తుంది, నాకు 5 పడే గుస్తాడు పీకుతాడు, గుస్తాడు 2 రోజులు 3 రోజులు పుడుకులో మూస్తారు అవుతున్నాడు కదా. ఎన్ని పాయింట్ రాయడం 80 100 పాయింట్లు ఇస్తాం లెక్క 10,000 రూపాయలు గోవింద మంగళం పాయన. మళ్ళీ నెక్స్ట్ ఈ 10 పోయినాయి కానీ మళ్ళీ ఇంకో 10 వేస్తాం, ఇంకో 10 ఈసారి 3 పడతాయి, అసలు ఉండదు. మళ్ళీసారి ఆడతావు, మళ్ళీసారి అసలు ఉంటుంది, అన్ని పడతాయి. కానీ ఏమంటే రప్పని నువ్వు రమ్మి చేస్తావు, ఆడ చేసిన జరిసేపటికి అవతల పాయింట్లు ఇయ్యాడు. అవతల ఎన్ని ఇస్తాడు? 2 4 5 10 ఇస్తాడు, అంతే. అంతకైతే ఎక్కువ ఇయ్యాడు. నువ్వు ఇస్తేనేమో 100 పాయింట్లు ఇస్తావు, అవతల మాత్రం 5 10 పాయింట్లు ఇస్తావు. అవతల ఒకటి మరి ఆడే ఉంటారు నాయన. మీ పొరగాలు చల్లకుండా ఆ గేమ్ తయారు చేసినవాడు ఆడే ఉంటాడు అవతలంగా కూడా. అవతలోడు మనిషి తెలియదా, ఏం తెలియదా? ఒకవేళ నిజంగానే లైవ్లో ఆడినంటే అరే మయ్యగాని ఏ రాదురా పొద్దున్నాక పాడైపోయిన ఆడి మొత్తం అలసిపోదు, ఎంతగానో పెట్టను పైసలు పాడై తెచ్చిలకే లేచి పెట్టలేక వస్తున్నా. ఒక నెల దొబ్బనే రాదురా, మా అమ్మగాని ఏ రాదురాను ఆడగిడక బతిలాడితే గదో లెక్క పాడవుతుంది. కానీ ఆన్లైన్లో ఆడు మనిషి అవతలోడు ఉన్నోడు కంప్యూటరా ఎవడు ఏం తెలియపాయ. మీ ఆట నాశనం అయిపోయిన పొరగాళ్ళు ఏం పనికి ఆడుతుర్రా ఆయన ఆటని చెప్పురి. నిజంగా కూడా అవతలోడు ఆడేటోడు మనిషేనా? అసలు ఏదైనా సొయ్యి ఉంటుందా? ఏ సొయ్యి ఉండదు. వేస్తూనే ఉంటాం, వేలకు వేలే పోవుడే కానీ వచ్చి ఉండదు. ఇలా ఒకనాడు 10,000 రూపాయలు విత్డ్రా చేస్తే అమ్మ నా అంత మునగాలు లేంటారు. కానీ 10,000 రూపాయలు విత్డ్రా చేసినాడు నువ్వు అనుకుంటే 15 లక్షలు ఆడబడగొట్టినట్ట. అదే తరహాలో ఈడబడగొట్టినట్ట. మరి ఈ లక్షలని ఎడగూడాలి. మరి అప్పులు చేసినాడు, మరి అప్పులు మరి ఇచ్చినోడు ఇవ్వాలి. మళ్ళీ అడుగుతాడు కదా ఏమైనా పాయాలంటే అటు ఇటు చూసి ఉరి పెట్టుకొని చేస్తుంది. మరి ఇలా ఇల్లాగం అయిపోయా, చేసుకున్న పిల్లలాగం అయిపోయా, పిల్లలాగం అయిపోయా, అయ్యమ్మాగం అయిపోయా, అందరాగం అయిపోయా. వస్తాయి ఆ పైసలిగా. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడకుర్రు అని పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, మాలాంటి వాళ్ళు చెప్పి తలకాయల పాలన తోగలకు వస్తుంది. కానీ మీరు మాత్రం మారే కాలం లేదు. మా అమ్మ కానీ ఆన్లైన్ ఆడకూరు తమ్ములారా అన్నలారా మజ. కానీ ఆన్లైన్లో ఆడినోడు బాగుపడ్డాడు చరిత్ర లేదు. ఆన్లైన్ గేమ్ ఆడి మీ సకదాల కుటుంబాలని నాశనం చేసుకుని ఉపాయం చేసుకోకరి.